ఈ సమయంలో మన మధ్యన దేవుని సేవకులు ఉన్నారు, వారి వాక్యం అందిస్తారు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించుకుందాం. దేవుడు మనకిచ్చిన గ్రంథంలో నుండి కొన్ని వచనాలు చదువుకొని దేవుని వాక్యాన్ని విందామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయం 25వ వచనం కానీ చదువుకుందాం. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడో రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరికినని ఆయన అడగ్గా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెండ్లనైనను, తండ్రులైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టువాడు ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్యజీవమును స్వతంత్రించుకును. ప్రార్థన చేసుకొని దేవుని సహాయం నిమిత్తం వాక్యం ఉందామండి. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో తండ్రి నిలిచి వర్తమానాన్ని అందించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. నీ ఆత్మ సహాయమును, ప్రత్యక్షతను, వాక్శక్తిని మాకు ఇచ్చి మీరే నడిపించమని, చేరవలసిన ప్రజలందరికీ కూడా నీ ఆత్మ సహాయమును అనుగ్రహిస్తూ నీ మాటలు గ్రహించుటకు సహాయం చేయమని, అలాగే యూట్యూబ్ ఛానల్లో వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరట ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాము తండ్రి, ఆమెన్. మంచిదండి. అలాగే బెన్యామీను కాన్ఫరెన్స్కి చేరువచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ నిలిచి దేవుని యొక్క సేవ జరిగిస్తున్న ప్రశాంత్ గారికి, ఆశీష్ గారికి, వారి సంఘానికి, అలాగే స్థానికంగా సేవ చేస్తున్న దేవుని సేవకులు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం విందామండి. దేవుని మహాకృపను బట్టి ఈ స్థలంలో వాక్యం చెప్పడం ధన్యతగా మేము ఫీల్ అవుతున్నాం. అలాగే దేవుని సేవకులు లూక్ బర్నబాస్ గారు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. 800 కిలోమీటర్లు వస్తుంది మా ఊరు ఇక్కడికే. అంత దూరం యొక్క స్థలానికి వచ్చి ఈ స్థలంలో వాక్యం చెప్పడం ఆనందకరంగా ఉంది. ప్రభు సహాయం చేయనుగాక. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మన వాక్యపట్నంగా చదువుకున్నాం. ఈ వాక్యపట్నంగా చదువుకున్న మాటలు 25వ వచనంలో ఏమన్నారంటే, శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడో రక్షణ పొందగలడని అడగగా. అంటే దానికి ముందు ఒక సంభాషణ జరిగింది, మనందరికీ తెలుసు. ఒక యవనస్తుడు నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అంటే, మనకు సింపుల్గా అర్థం కావాలంటే, పోనీ పరలోకం వెళ్ళాలంటే, నీతిమంతుని అవ్వాలంటే, రక్షణ పొందాలంటే నేనేం చేయాలని యేసు ప్రభు వారిని అడుగుతుంటే ఆయన యొక్క హృదయ కాఠిన్యతను బట్టి కొన్ని మాటలు చెప్పారు. ఆయన హృదయ కాఠిన్యతను బట్టి అలా చెప్పినప్పుడు శిష్యులకి ఏమర్థమైందంటే, ఇలాగైతే ఎవరు రక్షణ పొందుతారనేది అర్థమైంది. చూడండి, యేసు ప్రభు వారి శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వేరే ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్న సంగతులు ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు చాలా సంగతులు వారికి అర్థం కాలేదు. అందుకనే చూడండి, యేసు ప్రభు వారు పులుసుని పిండిని గురించి అంటే బోధన గురించి చెప్తున్నాడు. ఒక సమయంలో పులుసుని పిండి శాస్త్రులు పరిచర్లనే బోధన గురించి జాగ్రత్త అని చెప్తుంటుంటే వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి? రొట్టెల గురించి చెప్తున్నాడేమో ప్రభు అని వాళ్ళు అనుకున్నారు. అలాగే ఒక సమయంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో అనుకుంటా, మనం ప్రేమించుచున్న లాజరు నిద్రిస్తున్నాడు, పదండి వెళ్దామంటే ఏమంటారు చెప్పండి శిష్యులు? ప్రభు ఆయన నిద్రించిన ఎడలా మేలే కదా, బాగుపడతాడు, రోగం వచ్చిందా అని చెప్తారు.
ఆయన నిద్ర దేని గురించి చెప్పాడు? ఆయన మరణం గురించి చెప్పాడు. అంటే యేసుప్రభు శిష్యులకి యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని సంగతులు వారికి అర్థం కాలేదు. అయితే ఒక సమయంలో చూడండి, ఒకసారి లూకాసు వార్త చివరి అధ్యాయానికి వచ్చేయండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? 25వ వచనం. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ మందమతులారా అని చెప్పాడు. అంటే ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ మీరు గ్రహించట్లేదా అని చెప్పి ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన పునరుద్ధానుడు తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఏమో 27వ వచనం. మోసేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములో తన్ను గూర్చిన వచనముల భావమును వారికి ఏం చేశాడు? యేసుప్రభు వారు తెలియజేస్తున్నాడు అనమాట. తెలియజేస్తుంటే చూడండి, అలా కిందకి రండి, 32వ వచనం చదవండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయం మనలో మండుతుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. చూడండి, ఎప్పుడు వీళ్ళకి సంగతులు అర్థమైనాయి అంటే యేసుప్రభు వారు లేఖనములో నుండి, ధర్మశాస్త్రంలో నుండి, కొన్ని లేఖనాల్లో నుండి, పాత నిబంధనలో నుండి కొన్ని వచనాలు వారికి తెలియజేసినప్పుడు వారి హృదయం మండిందంట. అయితే ప్రభు యొక్క ఆత్మ వారిని గొప్పగా ఎప్పుడు వాడుకున్నాడు అంటే చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అంతటను భూతికంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. యేసుప్రభు వారి శిష్యులు సాక్షులై ఉండాలి, వారి ద్వారా ప్రపంచమంతా ఈ సువార్త ప్రకటించబడాలని దేవుడు ఆశపడినప్పుడు వారికి ఏమి ఇచ్చాడు చెప్పండి? పరిశుద్ధ ఆత్మతో వారిని నింపి వారికి శక్తినిచ్చాడు. అందుకనే ఆ పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినప్పుడు వారు భాషలతో మాట్లాడారు, వాక్శక్తిని వారు పొందుకున్నారు, వరము కలిగి వారు తర్వాత పరిచర్య అనేది చేశారు. ఈరోజున అక్కడ చెప్పబడుతున్న శిష్యుల్లో ఎవరున్నారంటే పేతురు గారు కూడా ఉన్నారు. పేతురు గారు కూడా ఉన్నారు కదండి, పేతురు గారు కూడా ఉన్నారు. వాస్తవానికి రక్షణ అనేది వారికి ఫస్ట్లో ఏమర్థమైందంటే ఇలాగైతే ఎవడో రక్షణ పొందగలడు అని చెప్పారు. ఈరోజున రక్షణ అనేది కష్టమని చాలామంది బోధిస్తున్నారు. చాలామంది ఆత్మక రక్షణ అనేది పొందుకోవడం అంటే మనం పరలోకంలో కూర్చోండడం, మనం పరలోకం వెళ్ళడం అనేది అది ఆసామాసీ పని కాదు, చాలా కష్టమని బోధిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారందరూ కూడా వారు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్శక్తిని పొందుకొని ప్రత్యక్షతను పొందుకొని బోధిస్తున్నవారు కాదు. ఎందుకంటే యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకి కొన్ని సంగతులు ఎలాగ అర్థం కాలేదో నేడు దినాల్లో కూడా విశ్వాసులకి, లేకపోతే మా ఏరియాలో ఉన్నారు చాలామంది సేవకులు, సువార్త చేస్తున్న వారికి, సేవకులకి చాలామందికి అర్థం కాలేదు. ఈరోజున ఒక సువార్త చేస్తున్న సేవకుడికైనా, విశ్వాసికైనా, బోధకుడికైనా ఏం అర్థం కావాలి చెప్పండి? ఫస్ట్ టైం విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత అనేది ఉండాలి. ఎందుకంటే రక్షణ విషయంలో ఒక నిశ్చయత అనేది ఉండాలి. ఎందుకంటే అది రక్షణ అనేది ప్రభు కృపను బట్టి వచ్చిందా, అది మన క్రియలను బట్టి వచ్చిందనేది ప్రతి వ్యక్తికి అర్థం కావాలి. ఎందుకంటే తర్వాత చూడండి, ఒకసారి పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కదా. రక్షణ యేసుప్రభు చెప్తున్నప్పుడు వారికి కష్టం అనిపించింది. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన చెప్తున్నాడు అనమాట. ఏమనంటే ఒకసారి అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. పరిచర్ల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయించవలననియు మోసే ధర్మశాస్త్రం గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. ఆ తర్వాత 6వ వచనం గురించి కిందకి రండి. తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా నేను ఏమన్నాడు చూడండి ఒకసారి 10వ వచనం. మన పితరులైనను మనమైనను
మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు కృపచేత మనం రక్షణ పొందుచున్నామని నమ్ముచున్నాం కదా, అలాగనే వారును రక్షణ పొందుదురు అని చెప్తున్నాడు. అంటే చూడండి, పేతురు గారు ఉన్న సమయంలో శాస్త్రులు పరిచర్యలు అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ యేసు ప్రభువుని అంగీకరించడమే కాదు, వారు సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని గైకొనాలని వారికి చెప్తున్నప్పుడు, అంటే భారమైన కాడిని వారి భుజం మీద మోపుతున్నప్పుడు పేతురు గారు ఏం చెప్పారు చెప్పండి? మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని వారి మీద ఎందుకు మోపుతున్నారని చెప్పాడు. అలాగే ఈరోజున కూడా చాలామంది ఎలా ఉన్నారంటే, ఈ పరిచర్యలు, శాస్త్రులు, తమ్ముడోళ్ళు, అన్నోళ్ళు, పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు, సేవకుల్లోనే ఉన్నారన్నమాట. వీళ్ళు మా ఏరియాలో ఉన్నారు, ఇంకా చాలా దుక్కులు ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్కరైనా యేసు ప్రభు కృప ద్వారా మనం రక్షణ పొందామనే సంగతి అర్థం కాని వాళ్ళు శాస్త్రులు, పరిచర్యలే. ఎందుకంటే ఇదే మాట మత్తయి సువార్త 23 అధ్యాయంలో కూడా అన్నాడు. ఏమని? వారు వేలుతోనైనను కదిలింపరు కానీ మోయలేని కాడిని ప్రజల మీద మోపుతారని చెప్పాడు. అక్కడ అన్నాడు, ఏమన్నాడు? మత్తయి సువార్తలో ఇంకో మాట ఉంటుంది, ఏమనంటే పరలోక రాజ్యమును వారు ఏం చేస్తున్నారు? మూస్తున్నారని చెప్పాడు. అందుకని ఈ రోజున మనకేం అర్థం కావాలంటే, ఆ రోజున పేతురు గారు చేస్తున్న సువార్త, అపోస్తుడైన పౌలు గారు చేసిన సువార్త, పేతురు గారేమో యూదులకి అపోస్తుడు, అన్ని జనులకేమో పౌలు గారు అపోస్తుడు. ఇలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం చెప్పారు చెప్పండి? ఆయన కృప ద్వారానే మనం ఏం పొందుకున్నాం? రక్షణ పొందుకున్నాం అనేది వారు తేటగా తెలియజేశారు. కానీ నేడు దినాల్లో చాలామంది భారమైన కాడి కట్టి మోస్తున్నారన్నమాట. ఏమనంటే, ఇది చేస్తేనే మీరు రక్షణ పొందుతారు, ఇది చేస్తేనే మీరు పరలోకానికి వెళ్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి తన క్రియల వలన నీతిమంతుడు అయిపోతే, తన క్రియల వలన రక్షించబడిపోతే, ఆ పక్షమందు యేసుక్రీస్తు వచ్చి మన కొరకు మరణించడం నిష్ప్రయోజనమే కదండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం నిష్ప్రయోజనమే. అందుకనే ప్రభు మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, ఎక్కడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం అనుకుంటా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ప్రభు? నికోదేము ఉన్నారు కదా, ఆయనతో చెప్తున్నాడు అనమాట. ఏమని? 3వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో చెప్పుచున్నానని చెప్తున్నాడు. ఒకడు కొత్తగా ఎలా జన్మిస్తాడు? మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలాగెళ్తాడు, మళ్ళీ ఎలాగొస్తాడని ఏదేదేదో ఆలోచిస్తున్నాడు నికోదేము. ఆలోచిస్తుంటే ప్రభు ఏమన్నాడు ఆయన్ని? నువ్వు ఇశ్రాయేలు బోధకుడు అయి ఉండి 10వ వచనం, ఈ సంగతులు గ్రహించుకుందువా అని చెప్పాడు. అందుకని ఈ రోజున పరలోకము అంటే, పరలోకం మన రక్షణ, మన ఆత్మక రక్షణ అనేది ఎలా కలుగుతుందంటే, యేసు ప్రభు ద్వారా. ఒకడు నీటి మూలంగానైనాను, ఒకడు ఆత్మ మూలంగానైనాను యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించిన వాడు రక్షించబడతాడని లేఖనాలకు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. ఒకసారి చూడండి, అదే 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడని చెప్తుంది వాక్యం. అంటే పరలోకం నుండి ఆయన దిగి వచ్చాడు, పరలోకానికి ఆయనే వెళ్ళాడు. ఇంకెవరైనా వెళ్తారా పరలోకం? అంటే ఒక మనిషి సామర్థ్యం వలన ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. ఒక మనిషి సామర్థ్యం వలన ఏ వ్యక్తి రక్షణ పొందలేడు. మరి ఎవరి వల్ల రక్షణ పొందగలరు? యేసు ప్రభు ద్వారానే రక్షణ పొందగలరు. చూడండి, ఒకసారి ఇక్కడికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నాడు? 6వ వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు కూడా రాడని చెప్తున్నాడు. అంటే ఆయన ద్వారానే తప్ప మనం పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళేది ఏ మనిషి క్రియల ద్వారా కూడా వెళ్ళలేరని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కానీ ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారంటే, రోమపత్రిక చూడండి ఒకసారి, రోమపత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం 6వ వచనం చదవండి, 6-7 వచనాలు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కుపోవును అనగా
చూడండి ఇక్కడ ఆ మాట చాలండి. ఏంటి? పరలోకమునకు ఎవడు ఎక్కువ పోవును. ఇప్పుడు మనం ఎవరం కూడా పరలోకానికి వెళ్ళలేం కనుకనే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు కదండి. మనం ఎక్కలేని కొండ ఎక్కించడానికి కదా ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఏం చేస్తారు? ప్రాణం పెట్టారు, రక్తాన్ని కార్చి మనకి రక్షణ అనేది సిద్ధపాటు చేసి ఆయన వెళ్ళాడు. అందుకని అదే రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు ఏమున్నాయి? ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే మనం ఏం చేయబడతాం? రక్షణ పొందుతామని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అయితే ఆ రోజులు ఉన్న శాస్త్రులు, పరిచర్యులు, ఇశ్రాయేలు ప్రజల్లాగా ఈ రోజున కూడా చాలామంది ఎలా ఉన్నారంటే, చూడండి రోమపత్రిక 9వ అధ్యాయం 31 నుంచి ఏముంది చెప్పండి. 30 వచనం నుంచి, నీతిని వెంటాడని అన్ని జనులు నీతిని వెంటాడిరి, అనగా విశ్వాసం మూలముగా నీతి పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమం వెంటాడినను ఆ నియమం అందుకోలేదు. వారు ఎందుకు అందుకోలేదు? వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలమైనట్టు దానిని వెంటాడిరి అని చెప్పారు. చూడండి, నేను చెప్పింది మీకు అర్థం కావాలి. యేసు ప్రభు శిష్యులకి ఇలాగైతే ఎవరో రక్షణ పొందగలరని అడిగారు. అంటే ఆ సమయానికి వారికి ఏమనిపించింది? చాలా కష్టం అనిపించింది. కానీ వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వారికి సంగతులను ప్రభు తెలియజేశారు. అందుకని పేతురు ఏమన్నాడు? భారమైన కాడిని మీరు శిష్యుల మెడ మీద మోపకండి, ఎందుకంటే ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డామని నమ్ముతున్నాం కదా. అన్ని జనులు కూడా ఆయన కృప ద్వారా రక్షించబడతారని చెప్పారు. అయితే అదే 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదని చెప్పున్నాడు. ఈరోజున కూడా చాలామంది సేవకుల్లోనూ, సువార్థికుల్లోనూ, విశ్వాసుల్లోనూ దేవుని నీతికి లోబడలేని వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు ద్వారా మన రక్షణ పొందాం, మన క్రియలను బట్టి కాదు. యేసు ప్రభును హృదయంలో విశ్వసించాం, నోటితో ప్రభువుని ఒప్పుకున్నాం, మనం రక్షించబడ్డాం. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళడానికి భక్తి చేయడం కాదు, మనం చేసే భక్తి అంతా క్రీస్తుని ఆగిపెట్టడం కొరకు చేయాలంటే నమ్మలేని వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నారు. వారి తమ్ముళ్ళు, వారి అన్నలు, వారి పిల్లలు ఇంకా మన మధ్యలోనే క్రైస్తవులాగా వారు తిరుగుతున్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. వాస్తవానికి యవనస్తుడు ఆ యేసు ప్రభు శిష్యులు రక్షణ ఎంత కష్టమా అనుకునే సమయంలో ఏం జరిగిందో ఆ యవనస్తుడు ఏమనుకున్నాడు? తన క్రియలను బట్టి పరలోకానికి వెళ్ళాలని ఆలోచించాడు. ఒకసారి మీరు చూడండి, కీర్తన గ్రంథం 89వ కీర్తన 48వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. చదవండి. తర్వాత, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని చెప్పాడు. ఇప్పుడు వాస్తవానికి మనం అందరం ఎవరి ద్వారా పాపులమయ్యామండి? ఆదాము ద్వారా మనం అందరం పాపులమయ్యాం. ఆదాము ద్వారా పాపులమైన మన అందరికీ ఏముంది చెప్పండి? పాతాళమే ఉంది. ఆదాము ద్వారా పాపులైన మన అందరికీ ఏముంది? పాతాళం, నరకమే మనకు ఉంది. అయితే నేను అంటాను, ఇక్కడ మీరు చూడండి, నేను నా క్రియల ద్వారా నా మంచితనాన్ని బట్టి నేను ఆ పాతాళాన్ని తప్పించుకోగలను వారు ఎవరైనా చేయొద్దండి? ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఎవరు కూడా తమ సామర్థ్యాన్ని బట్టి, తమ క్రియలను బట్టి పాతాళాన్ని, నరకాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే మనిషి ఎవరు? పాపి, ఆదాము ద్వారా పాపి. అందుకనే ఏ ఒక్కరు కూడా పాతాళాన్ని తప్పించుకోలేరు. కనుక యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ప్రపంచ ప్రజలందరి కొరకు ఏం పెట్టారు? ఆయన ప్రాణం పెట్టి మనకు రక్షణను సిద్ధపరిచారు. ఇప్పుడు ఆయన ద్వారానే తప్ప పరలోకానికి మన క్రియల ద్వారా మనం వెళ్ళలేం. కానీ ఈరోజున చాలామంది బలమైన ఇది కాడి కట్టేస్తున్నారు అనమాట. బరువులు మోపుతున్నారు. మోపి వాక్యాలు చెప్తున్నప్పుడు కూడా ప్రతి దానికి ఇలాగైతే మీరు పరలోకం ఎలాగెళ్తారు, ఇలాగైతే మీరు దేవుని రాజ్యానికి ఎలాగెళ్తారని ఇలాగా చెప్తున్న వాళ్ళే ఉన్నారన్నమాట. ఇలాగా తెలియజేస్తున్నవారు ఉన్నారు. కానీ దేవుని లేఖనాలు మనకి ఏం చెప్తున్నాయంటే, మన సామర్థ్యాన్ని బట్టి, మన శక్తిని బట్టి మనం పరలోకానికి వెళ్ళలేము. మరి ఎలాగెళ్ళగలుగుతాం మనం? యేసు ప్రభుని బట్టే. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందరు తీయండి బైబిలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి.
క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్పాడు. ఇది ఎవరి వల్ల కలగలేదు? మన క్రియల వల్ల, మన మంచితనం వల్ల కలగలేదు. మనం ఈరోజు యేసు ప్రభు ద్వారా ఎక్కడ కూర్చున్నాం? పరలోకంలో కూర్చున్నాం. చాలామంది దీన్ని నమ్మకుండా భక్తి చేసిన, క్రియలు చేసిన, అది ఏది చేసినా అది స్వనీత అయిపోద్ది తప్ప అదంతా కూడా ఏమైపోద్ది చెప్పండి? కాలిపోద్ది. తన మట్టికి రక్షించబడతాడు తప్ప నేను పరలోకానికి వెళ్ళాలి అని చేసే ప్రతిదీ ఏమైపోద్ది చెప్పండి? క్రీస్తు న్యాయపీఠం మీద కాలిపోద్ది. కనుక ఈరోజున ప్రతి వ్యక్తి ఏం చేసుకోవాలంటే, విశ్వాసం ద్వారానే నేను రక్షించబడ్డాను, విశ్వాసం ద్వారానే నేను పరలోకంలో కూర్చున్నాను, అది నా క్రియల ద్వారా కలగలేదనేది నమ్మాలి. తీతు రాసిన పత్రిక 3:5 ఏముంటుంది? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆయన కనికరం చెప్పునే మనం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డామని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. ఈరోజున చాలామంది ఏం చేస్తున్నారంటే, మా ఏరియాలో ఉన్నారు, వాక్యాన్ని నేను ఏమంటారంటే, వినండి జాగ్రత్తగా, ఆనాడు యేసుప్రభు శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడలేదు కనుక వారికి ఏమనిపించింది చెప్పండి? ఏమనిపించింది? ఇలాగైతే ఎవడో రక్షణ పొందగలడు, ఇలాగైతే ఎవడో రక్షణ పొందగలడు. మళ్ళీ అక్కడికి రండి, మత్తయి వార్త ఇప్పుడు వస్తుంది చూడండి ఆన్సర్ కరెక్ట్గా. మత్తయి వార్త 19:25 చదవండి. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, వాళ్ళకి ఏమైందన్నమాట అంటే చాలా కష్టం అనిపించింది వాళ్ళకి. అంటే అప్పటికి వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడలేదు. తర్వాత 26 యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం అని చెప్పాడు. అంటే ఇది మనుషులకి అసాధ్యం, రక్షణ పొందడం మనకు ఏమన్నా సాధ్యమా? అంటే మన సామర్థ్యాన్ని బట్టి, మన క్రియలను బట్టి అది మనకు సాధ్యమయ్యే పని కాదు. అందుకని ప్రభు ఏమన్నాడు? ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, రక్షణ అంటే మన ఆత్మక రక్షణ మన క్రియల ద్వారానో మన పనుల ద్వారానే కలుగుద్దా? ప్రభు ద్వారా కలుగుద్దా? ప్రభు ద్వారానే కలుగుద్ది. అయితే ఈ రోజున నేను ఏమంటానంటే, మీరు అర్థం చేసుకోండి వాక్యాన్ని, తెలిసిన వాక్యం అనుకోకండి. ఈ శిష్యులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడలేదో వాళ్ళకి ఎంత కష్టం అనిపించిందో, అలాగే ఈ రోజున బోధకుల్లోనూ విశ్వాసుల్లోనూ చాలామందిలో సువార్థికుల్లోనూ కష్టం అనిపిస్తుంది. ఎందుకు? వారు ఆత్మతో ఏం చేయబడలేదు, నింపబడలేదు. ప్రభువుని అంగీకరించారు, మంచిదే, కానీ వారు ఆత్మతో నింపబడలేదు. ఇప్పుడు మాట చెప్తాను ఏనండి, ఈ పరిచర్యలో మనం ఏం ప్రార్థన చేస్తాం? ఏ సేవకుడు ప్రార్థన చేసినా, ప్రభువా నీ వాక్శక్తిని, ప్రత్యక్షతని, నీ ఆత్మ సహాయాన్ని ఇమ్మని అడుగుతాం. ఇప్పుడు ఇది అడగకపోతే చాలామంది ప్రభు యొక్క సహాయం కోరుకోకపోతే వారు ఏం చెప్తారు చెప్పండి? ఈరోజు భాషల వారాన్ని నమ్మలేని వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే నమ్మలేని వారు ఉన్నారు. ఇది నమ్మలేని వారికి వరంతో వాడబడరు కదండి. వరంతో వాడబడతారా? వాడబడరు. ఎందుకంటే పేతురు గారు ఇక్కడ చెప్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడలేదు. తర్వాత ఆయన లేఖనాలని యేసు ప్రభు దారి గుండా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి వెళుతున్నప్పుడు ఆయన వాక్యం విన్న తర్వాత ఆయనకు చాలా సంగతులు అర్థమైనాయి. తర్వాత ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఎంతమంది మాడారు చెప్పండి? ఒక్క దినానే 3,000 మంది చేర్చబడ్డారు సంఘంలోనికి ప్రభుని అంగీకరించి. తర్వాత 5,000 మంది చేర్చబడ్డారు. అందుకని ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ చదవండి. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని నేను. చూడండి, కొర్నేలు గారు ఉన్నారు, ఆయన ఏదో భక్తి చేస్తున్నాడు, యూదుని చూసుకాపి కొట్టో ఏదో రకంగా ఏదో చేస్తున్నాడు ఆయన. కానీ ఒక మనిషి క్రియలు పరలోకానికి చేర్చమని ఒక మనిషిని రక్షణ రాదని ప్రభు ఏం చేశాడు? ఆయన దగ్గరికి దూతల ద్వారా, ప్రభు సహాయం ద్వారా ఆ వ్యక్తి దగ్గరికి ఎవరిని పంపించారు? పేతురు గారిని పంపించాడు. పేతురు గారిని పంపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పాడు చెప్పండి? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన యందు
విశ్వాసం ఉంచేవాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తున్నారని చెప్పాడు. వారందరూ ఏం చేపడ్డారు? అతను బోధన వారు అందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. వారందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించారు. ఈ దినాల్లో నేను ఏమంటానంటే, దేవుని ఆత్మ ద్వారా ప్రత్యక్షతల్లో నుండి సంగతులు వినకుండా జ్ఞానం 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 అంటున్నారు. నేను ఒక మాట చెప్పమనంటారా? ఈ అపోస్తుల కార్యాల్లో 6వ అధ్యాయంలో అనుకుంటా ఏమని ఉంటుంది, భోజనం కాడ గొడవ వస్తుంది కదా ఒకసారి, ఎదవరాన్ని చిన్న చూపు చూస్తారు కదా. ఈ 6వ అధ్యాయం అప్పుడు ఏం చేస్తారు చెప్పండి అపోస్తులు? మీలో 7 మనుషుల్ని జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండుకున్న 7 మనుషుల్ని ఎన్నుకోమని చెప్తారు కదా. ఇప్పుడు భోజనం పంచిపెట్టడానికే ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న 7 మనుషుల్ని ఏర్పరచుకోమని చెప్పాడు కదా. మరి ఈరోజున సువార్త ప్రకటించడానికి, దేవుని వాక్యం చెప్పడానికి మరి ఆత్మ సహాయం అవసరమా కదా చెప్పండి? ఆత్మవరం అవసరమా కదా చెప్పండి? చాలా అవసరం కదండి. ఇక్కడ ఏమన్నాడంటే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనంతో, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి అని చెప్పాడు. అంటే ఇక్కడ ఈరోజున చాలామంది జ్ఞానం నమ్ముతున్నారు. అక్కడ 2 పదాలు ఉన్నాయి. ఏంటి? ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్నవారని చెప్తున్నారు. జ్ఞానం నమ్ముతున్నారు. ఏమన్నారంటే బైబిల్ చదవండి అని చెప్తున్నారు. మంచిదే. జ్ఞానం అనేది సామెత్ర గ్రంథంలోను కీర్తన గ్రంథంలోను ఎన్నో వచనాలు తీసుకొని జ్ఞానాన్ని నేర్చుకోండి అని చెప్తున్నారు. ఇట్లకి లక్షలు ఖర్చు పెట్టండి, వేలు ఖర్చు పెట్టండి చెప్తున్నారు. కానీ వాళ్ళు నమ్మలేనిది ఏంటంటే ఆత్మను. ఏం నమ్మట్లేదు వాళ్ళు? ఆత్మతో నింపబడి పరిచర్య చేయాలి. ఆత్మతో నింపబడిన తర్వాత సంగతులను ప్రభు అనుగ్రహిస్తారు. అంటే వాక్ శక్తిని ఇస్తాడు, ప్రత్యక్షతనిస్తాడని వారు చాలామంది నమ్మట్లేదు. నమ్మలేని వారికి సంగతులు ఎరగర్థమైతే చెప్పండి. వారు ఇంకా స్వనీతిలోనే ఉన్నారు. వారు దేవుని నీతిని ఎరగలేదు. మేము 4 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క సువార్త సత్యమును విశ్వాస సంబంధమైన ఏర్పాటును తెలుసుకొని. అంతకుముందు చాలామంది దగ్గరికి వెళ్ళి మేము టైం వేస్ట్ చేసుకున్నాం. మేము 6-7 సంవత్సరాలు మాకు ముందు ఒక పరిచర్యలో ఉన్నాం. ఎప్పుడు నువ్వు యేసుప్రభుని నమ్మావు కుమారుడు అని చెప్పలేదు. నువ్వు యేసుప్రభుని నమ్మావు నువ్వు నీతిమంతుడు అని చెప్పలేదు. యేసుప్రభుని నమ్మావు నువ్వు పరలోకంలో కూర్చున్నావు నీ ఆత్మకు రక్షణ వచ్చిందని ఎప్పుడు చెప్పలేదు. ఈ పరిచర్యలోకి వచ్చిన 6 నెలల్లో అది దుర్బోధ అని ఎన్నో నిందలు వేశారు. తర్వాత కొంత ఆలోచించారు. ఇంతమంది యానం సైడు రాజు గారు, లేకపోతే ప్రసాద్ గారు, మేము, పేతురు గారు, చాలామంది ఎందుకు ఇలాగ వెళ్తున్నారు అనేది మరి ఏమన్నా యూట్యూబ్లోకి వెళ్ళారో ఏమైనా చెక్ చేశారో ఏం తెలియదు. కానీ సంవత్సరంలో మారింది. ఏమని ఒక ఆయన అంటున్నాడు, మేము బాగా ఇద్దరు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆయన అంటున్నాడు అనమాట, ఏమని, నువ్వు యేసు ప్రభుని నమ్మినప్పుడే నీతిమంతుడు అయిపోయావు, పరలోకానికి అరుగుడు అయిపోయావు, వెళ్ళనని అనుకోకు నువ్వు అయిపోయావు అన్నాడు. ఇప్పటికీ నా మొబైల్లో ఉందా వీడియో, దాచాను అనమాట అలాగా. మరి అంతకుముందు ఎప్పుడు చెప్పలేదే. కృప ద్వారా నువ్వు నీతిమంతుడు అయిపోయావు, రక్షణ వచ్చింది, పరలోకం వచ్చేసింది నీకు, నువ్వు పోతాను అని అనుకోక అన్నాడు ఆయన. మరి అంతకుముందు మేము అన్ని రోజులు ఉన్నాం, అప్పుడెప్పుడు చెప్పలేదే. అంటే ఇది ఆత్మతో నింపబడిన పరిచర్య కదా చెప్పండి. ఇంకో ఆయన ఏమో ఎప్పుడు చూసినా నువ్వు పని చేస్తేనే పరలోకం వెళ్తావు, నువ్వు పని చేస్తేనే కుమారుడు అవుతావు, నువ్వు పని చేస్తేనే నీతిమంతుడు అవుతావు అని చెప్పిన ఆయన సడన్గా ప్లేట్ మార్చాడు. నీ భక్తి వలనో నీ క్రియల వలనో నువ్వు వెళ్తావని అనుకోకు. ఆయన ఇక్కడికి వచ్చాడు యేసు ప్రభు, ఆయన ద్వారా తప్ప అంటున్నాడు. మళ్ళీ ఆయన అది కూడా రికార్డ్ చేసి ఉంచాను నా మొబైల్లో. 62 ఇప్పుడు కూడా ఉన్నాయి, మీకు తర్వాత చూపిస్తాను. కానీ నేను ఏమంటానంటే 100లో ఎక్కడో 10% యేసు ప్రభు కృప ద్వారా ఈ స్థితి వచ్చిందని చెప్పేసి సరిపోద్దా? కృప ద్వారా మీరు నీతిమంతులు అయ్యారు, రక్షణ వచ్చిందని చెప్పేసి మళ్ళీ ధర్మశాస్త్రాన్ని బోధిస్తే అది ఏమన్నా కర్తవాక్యమైనా చెప్పండి. ఇంకొక ఆయన అన్నాడు, ఎప్పుడు కూడా తీర్పులోకి వెళ్తామని ఎప్పుడో చెప్పేవాడు ఆయన. ఆయన వీడియో కూడా దాచాను నేను. ఆయన ఏమన్నాడంటే, నేను దాచాను అనమాట, స్క్రీన్ షాట్ తీసి దాచుకున్నాను. ఏమని, నాకు ఒక మాట అనిపిస్తుంది, మీరు ఎవరేమనుకున్నా పర్లేదు, యేసు ప్రభు వస్తే సంఘం ఎత్తబడుతుంది, తీర్పులోనికి ఎవరో రారు. ఎందుకంటే ఆ రోజున సొదొమ గారు పట్టణం మీదకే అగ్నిగంధకాలు వచ్చినప్పుడు లోతు ఉన్నంతసేపు కూడా పట్టణంలోనికి అగ్నిగంధకాలు రాలేదు. ఆయన ఆ పట్టణం దాటి వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చాయి. నాకు ఇలాగ అనిపిస్తుంది, సంఘము ప్రభు తీసుకెళ్ళిన తర్వాతే భూమి మీదకే ఆయన దినం వస్తుందని చెప్పాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, విశ్వాసి తీర్పులోనికి రాడని చెప్తున్నాడు అన్నమాట. మరి అంతకుముందు ఏమైంది చెప్పండి సంగతులు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే వాళ్ళ దగ్గరే కాదు, మేము కూడా చెప్పగలమని కొంత అలా చెప్తున్నారన్నమాట. అయితే దేవుని కృపను బట్టి ఈరోజున
ఈ ఆత్మతో నింపబడి ఇంత గొప్ప సంగతులను మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మాట చెప్తాను ఏనండి, సేవకులైనా విశ్వాసులైనా సువార్థికులైనా ఎవరైనా ఒక పాపి మనం ఎదుర్కొంటే కనబడితే ఒక 2 నిమిషాల చివరి చెప్పచ్చు లేదా? నువ్వు ఆదాము ద్వారా పాపి అయ్యావు, యేసు ప్రభుని నమ్మితే రక్షణ పొందుతావు. నీ క్రియల ద్వారా నువ్వు పాపి అవ్వలేదు, ఆదాము ద్వారా పాపి అయ్యావు. యేసు ప్రభు ద్వారా నీతిమంతుడు అయ్యి నువ్వు రక్షణ పొందుతావు, నువ్వు పరలోకంలో కూర్చుంటావు, ప్రభు అంత స్థితినిస్తాడు. అయితే నువ్వు బాప్తీసం తీసుకొని ప్రభుని అంగీకరించిన తర్వాత బాప్తీసం తీసుకొని సంఘంలోనికి చేర్చబడి మంచి ఉపదేశకుడు నీ పాదాలు కడగడం ద్వారా, నీ మనస్సాక్షిని కడగడం ద్వారా నువ్వు చేస్తున్న సత్క్రియలకి, నువ్వు చేస్తున్న భక్తికి క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నీకు ఏముందా? బహుమానం ఉందని 2 నిమిషాల సువార్త చెప్పచ్చు. కానీ ఈరోజున చాలామంది ఏమంటున్నారంటే, ఈరోజున పాత సువార్త బాగా శ్రద్ధ అయిపోవడం ద్వారా నువ్వు యేసు ప్రభుని నమ్మని ఎవరన్నా అడుగుతుంటే, నేను అంత గొప్ప నీతిగా బ్రతకలేనండి. ఎంతో గొప్పగా ఉంటే కానీ అంతే కదా ప్రభులోకి రావాలి. మేము అంత గొప్పగా బ్రతకలేము, పరలోకానికి వెళ్ళలేమని ఈరోజున చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రభుని ఎరగకుండా వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు చదవండి ఒకసారి. ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. మత్తయి సువార్త 23:14. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించబోయే వారిని ప్రవేశింపనీరు అని చెప్పాడు. అంటే ఈరోజున ఒక ప్రభుని ఎరగని వారికి ఏం అలవాటు అయిపోయిందంటే, నేను ఎంతో గొప్పగా బ్రతికితే పరలోకం వెళ్తాననేది వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయి, నేను అంత గొప్పగా బ్రతకలేనులేండి, అబద్ధం ఆడకుండా ఉండలేను లేకపోతే అని చెప్తున్నారనమాట. అంటే ఇందుకు పరలోకం అనేది ప్రభు ద్వారా మనకు వచ్చింది రక్షణ. మన ఆత్మకు రక్షణ ఎలా వచ్చింది చెప్పండి? ప్రభు ద్వారానే వచ్చింది. మరి గొప్పగా బ్రతకద్దంటే బ్రతకాలి. గొప్పగా ప్రభు యొక్క సహాయం చేత జీవిస్తున్నప్పుడు మనకేం కలిగిద్ది చెప్పండి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానం కలిగిద్దండి. ఇప్పుడు మాట చెప్పమంటారా? మేము గతం పరిచర్యలో నాకు హృదయంలో ఉండేదన్నమాట ఈ భయం. నువ్వు యేసు ప్రభుని నమ్ముకో అంటే, నువ్వు నమ్ముకున్నావు కదా, నువ్వు వెళ్తావా పరలోకం అని అంటే ఏమైపోతామో అనిపించేది. ఇప్పుడు మనలో ఎవరైనా నువ్వు యేసు ప్రభుని నమ్ముకోమని మనం చెప్పినప్పుడు, మరి ఎందుకు నమ్ముకోవాలని అడుగుతారు కదా. నువ్వు ఆదాము ద్వారా పాపి అయ్యావు, పాపి అయినా ఎవరో కూడా పరలోకానికి వెళ్ళలేరు, నువ్వు యేసు ప్రభుని నమ్మితే వెళ్తావని చెప్పినప్పుడు నువ్వు వెళ్తావా అన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ వర్తమానాల ద్వారా, ఈ సత్యం ద్వారా మాకేమర్థమైంది? పరలోకంలో ఆల్రెడీ మనం కూర్చున్నాం. నిన్ను కూడా ప్రభు ఏం చేస్తాడు? కూర్చుండబెడతాడు. అయితే మనం అందరూ ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వస్తాం. నువ్వు ఎంత జీవించావో పాపం చేయకుండా, నువ్వు ఎన్ని సత్క్రియలు చేసావో దానికి ప్రతిఫలం వస్తుందని చెప్పచ్చు. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ భిన్నమైన సువార్తను ప్రకటించి ఈ క్రియల ద్వారా వెళ్తారు అనేది వారు చెప్తున్నారనమాట. అంటే వీళ్ళకి ఏమర్థమైందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకి ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అన్నారు కదా, అలా అర్థమయ్యాడు ఈరోజు ప్రభు వీళ్ళకి. అలాగే అర్థమయ్యాడు. తర్వాత పేతురు ఏమన్నాడు చూడండి. తర్వాత నేను ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం ఎక్కడి నుంచి అంటారు? 27వ వచనం కానీ. పేతురు ఇదిగో చూడండి 27వ వచనం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని అడగగా యేసు వారితో ఇట్లనెను, పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఉందరు, తీర్పు తీర్చుదరని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రులైన తల్లిదండ్రులైన పిల్లలైన భూములైన ఇండ్లైన విడిచిపెట్టిన వాడు 100 రెట్లు పొందుతాడని చెప్పాడు. చూడండి, ఇక్కడ పేతురు ఏమన్నాడంటే, ఆ యవనస్తుడు పారిపోయాడు, ప్రభు దగ్గర నుంచి పారిపోయాడు కదా. అయితే మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా, మాకు ఏం దొరుకుద్ది అంటే, 12 సింహాసనం మీద ఇశ్రాయేలు ప్రజలకు మీరు ఏం తీరుస్తారు? సమస్తాన్ని విడిచిపెట్టినా వెంబడిస్తున్నారు కాబట్టి మీరు గొప్ప స్థితిని వారికి తీర్పు తీరుస్తారని చెప్పాడు. చూడండి, ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో జబదేవ కుమారుల తల్లి ఉంటుంది కదా, 2 కుమారులను తీసుకొచ్చి యేసుప్రభుతో ఏమంటుంది చెప్పండి? నీ కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఉండాలని చెప్తుంది. ఎక్కడ? మత్తయి సువార్త 20:21. నీ రాజ్యమందని అడుగుతుంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నా తండ్రి వలన ఎవరికే సిద్ధపరుస్తారో వాళ్ళకే అని చెప్పాడు. అంటే ఈ రోజున పేతురు గారు
ఇక్కడ ఒక అనుభవం పొందుకొని ఆయన ఒక సంగతి చెప్తున్నాడు పేతురు గారు రాసిన పత్రికలో. చదవండి ఒకసారి. పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చివాడు తండ్రి అని చెప్పాడు. యోహాను సువార్తలో ఏమన్నాడు? యేసు ప్రభుని అంగీకరించిన వాడు తీర్పులోనికి వెళ్ళడు. ఇక్కడ ఏమన్నాడు? పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు తండ్రి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏ క్రియలకి? సత్క్రియలకి. ఏ క్రియలు చెప్పండి? సత్క్రియలు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా నీతిమంతులమయ్యి పరలోకానికి అర్హులమయ్యాం, కుమారులమయ్యామని తెలిసి చేస్తున్న క్రియలకు ఏముందని చెప్తున్నాడు? తీర్పు ఉందని చెప్తున్నాడు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? సత్క్రియలు చేయాలా లేదా? చేయాలి. ఎందుకంటే ఆయన పని చేయాలి, సత్క్రియలు చేయాలి. ఎలా చేయాలి సత్క్రియలు? చూడండి, ఇక్కడ తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించినని చెప్పాడు. అంటే మన పరిశుద్ధాత్మతో నింపబడి వరము కలిగి మనం ఏం చేయాలి చెప్పండి? సత్క్రియలు అనేవి చేయాలండి. ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరికీ మాట చెప్తాను వినండి. దేవుడు ఎంత కృప అంటే, మనం ఈరోజున దేవుని సేవకులు ప్రత్యక్షతలో నుండి సంగతులు వింటూ మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? కుమారులమని, నీతిమంతులమని, ఈ కుమారత్వం అనేది, నీతి అనేది ఎప్పటికీ పోదని, ఈ రక్షణ ఎప్పటికీ పోదని, మనం పరలోకంలో కూర్చున్నామని ఎంచుకొని మనం చేస్తే ప్రతిదానికి మనకి ఏముంది చెప్పండి? బహుమానం ఉంది. అలాగే స్వనీతిలో ఉన్న వాళ్ళు నేను పరలోకానికి వెళ్ళాలని చేస్తే, కుమారుని అవ్వాలని చేస్తే, నీతిమంతుని అవ్వాలని చేస్తే అదంతా ఏమైపోద్ది? కాలిపోద్ది. క్రీస్తుని అయిపోవటం అంటే ఏమైపోద్ది? కాలిపోద్ది. తమ మట్టుకు వారు ఏమవుతారు? రక్షించబడతారు. కాలిపోద్ది. కానీ మనం చేసే సత్క్రియలు ఏముంది చెప్పండి? బహుమానం అనేది ఉంది. అందుకబట్టి ఈరోజు మనం ఇక్కడికి చేరు వస్తున్న మనం అందరం కూడా మనం పరిశుద్ధాత్మతో నింపబడి కొన్ని సత్క్రియలు అనేది మనం ఏం చేయాలి? చేయాలి. ఈరోజు చాలామందికి సువార్తకి మనం సహకరించాలి, పేదలకు సహకరించాలి, సహోదరులకు సహకరించాలి. కొన్ని పనుల విషయంలో ప్రభు ఆత్మ ద్వారానే మనం చేయాలి. మనలో కూడా ఉండి చాలామంది మనకు కలుగుతున్న వాటిని, ప్రేరేపిస్తున్న వాటిని మనం ఆపేసుకోకూడదండి. మనకి ఏది ప్రేరేపిస్తున్నారో అది చేయాలి. కరీంనగర్ ప్రాంతానికి వచ్చినప్పుడు 5 రోజుల కూడికలు జరుగుతున్నాయి. అక్కడ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు నాకు ప్రేరేపణ వచ్చిందనమాట. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు, నేను ఏమి ఇవ్వలేకపోతున్నాం, ఫ్యామిలీతో వచ్చాము, చాలా ఖర్చు చేసుకొని ఏమీ లేవు, ఎలాగని బాధపడుతున్నప్పుడు నా హృదయం ప్రేరేపిస్తుంటే నేను ఇంటికి ఫోన్ చేసి, నేను వారం రోజుల్లోనే మీటింగ్స్ ఉన్నాయి అప్పుడు మా దగ్గర ఎరపతవరం 2 రోజుల్లో ఉంటే, నేను ఇంటికి ఫోన్ చేసి ఒక వ్యక్తికి, ఇంటి దగ్గర ఆల్రెడీ 10-15 వేలు నేను ఆ మీటింగ్కి దాచాను, నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తాను, ఒక 5,000 రూపాయలు ఫోన్పే చేయమని చెప్పి ఆ డబ్బులు నేను అమౌంట్ ఒక 5,000 రూపాయలు ఫోన్పే చేశాను. నా హృదయం అప్పుడు ఏమనిపించిందంటే, ముందేమనిపించిందంటే, మీటింగ్స్ ఉన్నాయి కదా, ఫ్యామిలీతో వచ్చావు కదా, నువ్వు సహకరించాలి అని నా మనసు అనిపించింది. కానీ ప్రభు ఆత్మ లేదు, ఈ పరిచర్యలు నువ్వు సహకరించని, నీ పరిచర్య ఒక వారం రోజుల్లో వచ్చే పరిచర్యలో అనేకులు సహకరించాలని నువ్వు అనుకుంటావు కదా, మరి అలాంటప్పుడు మరి ఇక్కడ నీకు ప్రేరేపిస్తుంటే నువ్వు ఎందుకు ఆఫ్ చేసుకుంటున్నప్పుడు అంటున్నావనే ఆలోచన వస్తున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ ఫోన్పే చేయించుకొని అది నేను నిర్వాహకులకి ఇచ్చాను. నేను తర్వాత వారం రోజుల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ లేవు, 10,000 రూపాయలు ఎంతో ఉన్నాయి. మీటింగ్స్ దిగిన తర్వాత ఇంచుమించులో 1,00,000 రూపాయల దాకా అయింది 2 రోజులకి మీటింగ్కి. ప్రభు ఎంత సహాయం చేశాడంటే, అందరి ద్వారా వచ్చిన కానుకలు 1,10,000 ఉన్నాయి. ఇంచుమించులో 10,000 రూపాయలు మిగిలేటట్లు చేశాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజున కొన్ని చెయ్యాలని మనకు కలుగుతాయి. ఈరోజున మన పరిచర్లో చాలామంది సేవకులు పూర్తి స్థాయిలో సేవకులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చూడండి, నాకు ఒక పిచ్చి ఉంటుంది అనమాట. పరిచర్యలు ఏదైనా కనబడింది అనుకోండి, కొనేయాలనిపిస్తుంది అది పరిచర్య. కానీ మన సామర్థ్యం సరిపోయి కొనలేం. ఈరోజున పరిచర్యలో ఉన్న సేవకులకు, మనకు సంగతులు పొందుకుంటున్న సేవకులకు, పరిచర్యకి పరిశుద్ధులకు కొన్ని సహకరించే పరిస్థితి మనకు ఉండాలి. ఎందుకంటే చూడండి, నేను ఒక 5 నిమిషాలు ముగిస్తాను, కొన్ని వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసమును ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందును ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్పాడు. అంటే మనం ప్రభునందు పడుతున్న ప్రయాస వ్యర్థమైపోద్దా? వ్యర్థం కాదు కదండి. ప్రభునందు పడుతున్న ప్రయాస
వ్యర్థం కాదు. అందుకనే చూడండి ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6:10. మీరు చేసిన కార్యములను మీరు పరిస్థితులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడని చెప్పాడు. ఇప్పుడు ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనం చేస్తున్న దాన్ని మర్చిపోవడానికి ఏమైనా అన్యాయస్తుడైనా? చూడండి, రాహాబు స్త్రీ మన అందరికీ తెలుసు. ఇద్దరు పనివారిని ఏం చేసింది? మిద్దెక్కించి దాచింది, గోడ గుండా వారిని దించింది. దేవుని పనిలో సహకరించిన ఆమెను ఆయన ఏం చేశాడు? మర్చిపోయాడా? మర్చిపోకుండా క్రీస్తు వంశావళిలో ఆమె పేరు ఉంచేటట్లు ఆమెను హెచ్చించాడు. కాబట్టి ఈ రోజున ప్రభు కార్యాల్లో మనకు ప్రేరేపిస్తున్నవి మనం ఆఫ్ చేసుకోకూడదండి, కొన్ని చేయాలి. చేస్తే ప్రభు ద్వారా మనం కొన్ని ప్రతిఫలాలు పొందుకుంటాం. ఒకసారి చూడండి, తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవాన్ని జీవం సంపాదించుకుని నిత్యం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునిచ్చు మేలు చేయవారును సత్క్రియలను ధనం గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చిన వారై ఉండవాలని ఆజ్ఞాపించమని చెప్పాడు. చాలామంది చూడండి, ఈ రోజున యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది ఏమని, ఎవరికైనా ఆహారం లేకపోతే ప్రార్థన చేసేస్తాను ప్రభు ఎక్కడ చేస్తాడు అనకూడదు, ఆహారం పెట్టాలి. చలి కాస్తే ఏం చేయాలి చెప్పండి? వస్త్రం ఇవ్వాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. అలాగే ఒకసారి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి, 9వ వచనం కానీ చదవండి, 9 నుంచి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి. మనము మేలు చేయట యందు ఇసుకగా ఉందుము, మనము అనేక మేలు చేస్తే తగిన సమయం అందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాసము గృహముకు చేరిన వాడి ఎడల మేలు చేయదు అని చెప్పాడు. అంటే విశ్వాస గృహానికి చేరిన వాడి ఎడల మనం ఏం చేయాలి చెప్పండి? మేలు చేయదు అని చెప్పాడు. చూడండి, మనం ట్రైన్లో వస్తున్నాం. ట్రైన్లో వస్తుంటే చక్కటి సత్క్రియ మంజులత గారు, సిస్టర్ గారు, వారు చక్కగా 150 మందికి భోజనాన్ని సిద్ధపరిచారు. చక్కగా తిని తృప్తి పొందాం. ఆ టైంలో నాకు అనిపించింది, ఇప్పుడే ఆహారం దొరకకపోతే మనం ఎక్కడికి తిరగాలి? అసలు మంచినీళ్ళకి వెళ్ళటానికి బయట కష్టమైంది, ఎక్కడ దొరకలేదు. ఆహారం ఎక్కడ దొరుకుద్ది అనిపించింది. ఈరోజున మనం కొన్ని చేయాలండి. ఈరోజు అనుకోవడమే కాదు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కలిపి చేరిపోయే బోధకులు అంటే మనం ఎంతకు లేవుకంటే ఇలా అనేస్తాం ఈజీగా. వారు చేసేవన్నీ కాలిపోతాయండి, మనం చేసేవన్నీ నిలుస్తాయి. క్రీస్తుపై ఆగిపోయటం ఎత్తున మనకు బహుమానం కలుగుద్దని చెప్తాం. మరి అలాగైతే చేయాలి కదండి, ప్రభు యొక్క సహాయంతో చేయాలి కదండి. ఇప్పుడు మన అందరికి ఒక ఆశ ఉంటుంది ఏమనంటే, అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు, మనం కూడా ఏం చేయబడాలి? అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి అనుకుంటాం. కానీ మనం అన్ని విషయాల్లో కూడా ప్రభు పరిచర్యకు సహకరించాలి. మన మధ్యలో ఆనోకాన్ ఉన్నారు, ఆయన నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఫస్ట్ నుంచి గమనిస్తున్నాను నేను ఏమని, ఆయన సత్యం తెలుసుకొని ఆనందించడమే కాదు, చక్కగా ఒక రోజున ఆయన ఒక్కరోజు మీటింగ్ పెట్టించారు, హాల్లో ఇలాగ తీసుకొని పెట్టించారు. ఆ రోజు నేను చాలా సంతోషించాను అన్నను బట్టి. ఆయన పరిచర్యకు సహకరించడం, ఆ స్థానికంగా పరిచర్య చేయడం, అలాగే దేవుని సేవకులతో వెళ్ళడం, ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ ఉంటుంది. అలాగే ఈ రోజున సత్యాన్ని బట్టి మనం సంతోషించడమే కాదు, నేను మాట చెప్తానండి, ఈ సత్యం అంటే నేను ఇంతకుముందు ఈ పరిచర్యలు ఏమనుకున్నామనంటే నేను పరలోకం వెళ్తానో లేదో అనే భయపడుతున్న దినాల్లో ఈ పరిచర్య ద్వారా పరలోకానికి నేను అర్హుణ్ణి, నా ఫ్యామిలీ అర్హురాలని మేము నమ్మినప్పుడు సంతోషించి వెంటనే 3 నెలల్లో ఎర్రపతవరంలో 2 రోజులు మీటింగ్స్ పెట్టడం జరిగింది. కానీ ఈరోజు మనలో చాలామంది ఏం చేస్తారంటే సంతోషించేస్తున్నామండి వాక్యాన్ని బట్టి, రక్షణ ఆనందం అండి అని చెప్తున్న వాళ్ళు ఉంటారు. అది కాదండి, ఒక్కొక్కసారి ఏం చేయాలంటే ఎక్కువ అక్కర్లేదు, కనీసం దేవుని సేవకులు మన మధ్యలోకి పిలిచి ఒక 50 మందినో 100 మందినో కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి పలహారాలు పంచిపెట్టి సువార్తను అందించాలి. సువార్త సత్యాన్ని ఏం చేయాలి? మన ప్రాంతంలో అందించాలి. అందించే పనిలో మనం ఉంటే క్రీస్తు న్యాయపీఠం ఎత్తున మనం గొప్ప బహుమానం పొందుకుంటాం. ఎందుకంటే చూడండి, చివరగా ఒక మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందని చెప్పాడు. అంటే ప్రతి వానికి ఆయన త్వరగా వస్తున్నాడు కదండి.
త్వరగా వస్తున్నాడు కదా. ఇప్పుడు మనం చాలా దుక్కులు వాక్యం చెప్పమంటే ఎవరికైనా ఏం చెప్తాం? ఒక ధనవంతుడు విస్తారంగా ధనం సంపాదించి పెద్ద పెద్ద దాంట్లో దాచేసుకుంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే ఆయన్ని, దేవుడు, ఈ రాత్రి నువ్వు ప్రాణం అడిగితే నువ్వు సిద్ధపరిచినవి ఏమేమి అవుతాయని చెప్పాడని చెప్పేస్తాం. మరి అలాంటిది ప్రభు వస్తున్నాడు ఇప్పుడు త్వరగా. మరి త్వరగా వస్తున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనం నింపబడి సత్క్రియలు చేయలేదు చెప్పండి. దేవుని పనికి సహకరించాలి, పేదలకు సహకరించాలి, లేకపోతే సహోదరులకు సహకరించాలి. పరిచర్యలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో దేవుని సేవకులు పూర్తి స్థాయిలోకి వచ్చి వారికి ఏమైనా మనం సహకరించగలమా అనేది మనకు ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రభు వచ్చిన తర్వాత మనకి ఏమైనా చేయడానికి ఏమైనా ఉందా? ఏం లేదు కదండి, చేయాలి. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే ప్రభుకి అసాధ్యం ఏదీ లేదండి, మీరు విశ్వాసం ఉంచండి, ప్రభు సహాయం చేస్తాడని చెప్తారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇది మాత్రం చివరగా, ఇది ఎబ్రహం శిబిరం రంభవన్, ఇది మాత్రం చివరు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆయన ఏం చెప్పాడు చదవండి. 16వ వచనం చదవండి. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకునిచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? 18వ వచనం, పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ గాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము, ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదు అని చెప్పాడు. మాటతో కాదండి, మాటతో నాలుకతో కాదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉందా? ప్రభు సహాయం చేస్తాడండి. ఆయన మీద విశ్వాసం ఉంచడమే కాదు, ఉంచమని చెప్పడమే కాదు, మాటతోనూ మనం ఏం చేయాలి మాటతో కాదు, క్రియతో కూడా. మనం చేస్తున్న క్రియలు ఏమన్నా ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి చేస్తున్నామా? కుమారులు అవ్వడానికి చేస్తున్నామా? నీతిమంతులు అవ్వడానికి ఏమైనా చేస్తున్నామా? చేయట్లేదు కదండి. నేను మాట చెప్తాను వినండి. నేను 3 నెలల్లోనే ఈ పరిచర్య తెలుసుకుంటున్నప్పుడు నేను పరలోకానికి అర్హుణ్ణి, నా ఆత్మ రక్షించబడింది, నాకు పరలోకం వచ్చింది అంటే అంతకుముందు ఉన్న బోధల్లో చాలా కష్టం 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 అని చెప్పేయడం వల్ల ఆ శిష్యులు అన్నారు కదా, ఇలాగైతే ఎవడో రక్షణ పొందగలడని. అలా వాళ్ళు చెప్పేయడం వల్ల నేను కష్టం అనుకొని ఎప్పుడైనా ఇలా అనుకున్నాను అనమాట మనసులో, తెలిసి తెలియక. ప్రభు నా దగ్గరికి వచ్చి పరలోకాన్ని నీకు ఇస్తాను, నీ ఇల్లుని ఇచ్చేస్తావా, నీకు ఉన్న సమస్తాన్ని ఇచ్చేస్తావా, అన్న బాగున్నావు, అన్నీ ఇచ్చేద్దాం, పరలోకం ఇచ్చే ప్రభు అని అనుకునేవాడిని. నేను మాట చెప్తాను, నేను మొన్న 2025లోనే పరిచర్యలోకి, అంటే పూర్తి స్థాయిలో పరిచర్యలోకి రావాలని ప్రభు ప్రేరేపిస్తుంటే దానికి వ్యతిరేకంగా వెళ్ళేవాడిని నేను. కానీ ప్రేరేపిస్తుంటే ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది నాకేమని, ఒకప్పుడు నువ్వు పరలోకానికి అర్హుడివి కాదని అనుకున్నావు, ఇప్పుడు అర్హుడు అని తెలిసిన తర్వాత నిన్ను ప్రభు ప్రేరేపిస్తుంటే రావట్లేదు. జక్కయ్య ప్రభువుని అంగీకరించినప్పుడు ఆయన సగం ఎవరికి ఇచ్చేశాడు? పేదలకే ఇచ్చేశాడు కదండి. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో ఇచ్చేశాడు, సగం ఎవరికి ఇచ్చాడు? పేదలకు ఇచ్చాడు. అంటే ఆయన వచ్చిన రక్షణ, ప్రభు ఆయన ఇంట్లో ప్రవేశం విధానమైనది వారు ఎంత గొప్పగా ఎంచుకున్నారు చెప్పండి. తర్వాత ఇంకో మాట ఉంచాడు, అబ్రహాము తన కుమారుని బలిచ్చేమన్నప్పుడు బయలుదేరాడా లేదా? బయలుదేరాడు, ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు, ఇచ్చేసాడు కూడా. మరి అలాంటిది నేను ప్రభు పూర్తి స్థాయి పనిలోకి పిలుస్తుంటే నువ్వు ఎందుకు రావని అని చెప్పాడు, ప్రేరేపించాడు. అది నేను ప్రసాద్ గారికి ఒక్కరికే కరప గ్రామంలో పెళ్లి వివాహంలో నాకు ఇలా ప్రేరేపిస్తున్నాడు అని చెప్పాను. అది ఈ రోజున మనకు కూడా ప్రభు ఎన్నో ప్రేరేపిస్తాడు, పరిచర్యకు సహకరించమని, పేదలకు సహకరించమని. అలాంటి ఆపేసుకోకూడదు. నేను ఎందుకన్నానంటే ప్రభు మాటతోనూ నాలుగుతోనూ కాకుండా మనం క్రియలతో మనం చేస్తున్నప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఈ పరిచర్యలోకి వచ్చిన కొత్తలో నేను ఎరిగితినేయ అనే పాట నాకు చాలా ఇష్టం అనమాట. ఆ పాట బాగా ఎక్కువ వినేవాడిని. నేను పరలోకానికి అర్హుడిని అని ఆనందపడిపోయేవాడిని, పరలోకానికి అర్హుడిని నేను ఆనందపడిపోయేవాడిని అనమాట. ఆనందపడిపోయి ఎక్కువ ఈ చరణం చదువుకునేవాడిని అనమాట. చూడండి, మన పాటల పుస్తకంలో 19లో అనుకుంటా ఉంటుంది పాట. మహిమలో నీతో కూర్చుండుటకు మహిమకు పాత్రునిగా చేసితివే, మహిమలో నీతో కూర్చుండుటకు మహిమకు పాత్రునిగా చేసితివే, పరిశుద్ధ స్థలములో నన్ను, నీ పరిశుద్ధ స్థలములో నన్ను నిలిపితివి నీ కృపలో దేవా, నిలిపితివి నీ కృపలో, ఎరిగితినయ్యా ప్రేమ స్వరూప, నన్ను ప్రేమించు వాడవని, నమ్మితినయ్యా నీతి స్వరూప,
నీవేనా నీతి అని. పరిశుద్ధ స్థలములో నన్ను ప్రభు ఉంచాడని నేను నమ్మి నిజంగా చాలా సంతోషించాను అన్నమాట ఈ పరిచయను బట్టి. పిల్లలు ఈరోజు గమనించండి, దేవుడు మనకు ఎంత గొప్ప ధన్యతనిచ్చాడంటే, నేను చదివించాను కదా వాక్యపట్నంగా, ఆనాడు శిష్యులు వాళ్ళ పరిశుద్ధాత్మతో నింపబడలేదు కాబట్టి రక్షణ చాలా కష్టం అనుకున్నారు. కానీ తర్వాత పేతురు ఏం చెప్పాడు చెప్పండి? మనం కృప ద్వారా రక్షణ పొందాం, అన్ని జనులు కూడా కృప ద్వారా రక్షణ పొందుతారని చెప్పాడు. పేతురు గారు ఏమన్నారు చెప్పండి? మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మాకు ఏం దొరుకుతుంది అంటే ఏమన్నాడు? ప్రభు వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట 12 గోత్రాల ప్రజలకి ఆయన రాజ్యంలో మీరేం చేస్తారు? తీర్పు తీరుస్తారని చెప్పాడు. ప్రియులారా, ఈరోజు గమనించండి, మీరు మనకు ఏదైనా పోతుంది అనుకున్నాం. ఇప్పుడు చాలామంది ఈ మీటింగ్స్ రాని వారు ఉన్నారనుకుంటే వాళ్ళకి ఏదో మిగిలిపోయింది, మనకి ఏదో అయిపోయింది అనుకోవాల్సిన పని ఏం లేదు. మనకి ఎక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన రాజ్యంలో ఉన్నతమైన బహుమానాలు మనం పొందుకుంటాం. కనుక ప్రియులారా గమనించండి, గమనించి ప్రభు అతి త్వరగా వస్తున్నాడు కనుక మన సత్క్రియలతో మనం అలా అలంకరించుకొని గొప్ప బహుమానాలు దేవుని ఎదుట మనం అందరం పొందుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ప్రభా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీ లేఖనాల్లోనైనా ఆనాడు తండ్రి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన శిష్యులు చూసి ఇలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అని చెప్పినప్పుడు ప్రభు చెప్తున్నారు, నిజమే ఎవరు రక్షణ పొందలేరు సామర్థ్యాన్ని బట్టి, అది దేవునికి సాధ్యం అని చెప్పాడు. ప్రభా ఈరోజున ప్రభు ద్వారానే మేము రక్షణ పొందాం, ఆయన కృప ద్వారానే రక్షణ పొందాం. పేతురు అయితే మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నా మాకు ఏం దొరుకుద్దని చెప్తే ఆయన చెప్పారు, 12 గోత్రాల ప్రజలకు మీరు తీర్పు తీరుస్తారని చెప్పారు. నేడు దినాల్లో తండ్రి అనేకులు నాయన శాస్త్రులు పరిచర్యలు లాంటి వాళ్ళు ఉపదేశకులుగా క్షణమని అవుతూ వారు సువార్తను ప్రభు బోధిస్తూ క్రియల ద్వారానే మీరు వెళ్తారని చెప్తున్న వారు ఉన్నారు. వారి బారి నుండి మమ్మల్ని మీరు విడిపించినందుకు స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే నాయన మేము చేస్తున్న ప్రతి దానికి క్రీస్తు న్యాయపీఠం మీద గొప్ప బహుమానం ఉందని ప్రభు మేము ఎరిగి ఉన్నాం. ప్రభు మేము గొప్ప సత్క్రియలు ప్రభు యొక్క ఆత్మ ద్వారా మేము చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి అన్ని విషయాల్లో కూడా ప్రభు మేము మరింతగా ముందుకు సాగుటకు మాకు సహాయం చేసి నడిపించమని, ఉన్నతమైన బహుమానాలు ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకుందురుగాక అని ప్రార్థిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు వారి నామం పేరట ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన అభ్యర్థుల వారికి ప్రతి ఒక్కరికి వందనాలు. మంచిది. ఈ సమయంలో వాక్యం అందించిన దేవుని సేవకులు మరి సొంత క్రియల వలన ఎవరు రక్షించబడరని, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసించడం వలన మాత్రమే రక్షించబడతారనే సత్యాన్ని దేవుని సేవకుల ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ సమయంలో మరి